ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంది కాబట్టే ఈ ఒక గొప్ప ఆలోచనలు చేశాం. ఒక మంచి మెరుగైన వైద్య సేవలు మన రాష్ట్రంలో అందించాలి, వాళ్ళ ప్రాంతానికి దగ్గరగా అందించాలి. ఎంతో మంది డాక్టర్స్ ని మనం తయారు చేయాలి. ఏదో మన రాష్ట్రానికే కాదు, మన దేశానికి, ఇతర దేశాలకు కూడా ఈ డాక్టర్లు సేవ చేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో మనం ఇక్కడ డాక్టర్లని తయారు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఒక మెడికల్ కాలేజ్ పెడితే ఒక డాక్టర్సే కాదండి, అనేక బెనిఫిట్స్ ఉంటాయి. ఆ ప్రాంతంలో మంచి వైద్య సేవలు అందించవచ్చు, ఆ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి ఒక గొప్ప ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తే మరి ముందు చూపు లేదు, ఎట్లా పడితే అట్లా చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మరి మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? మీ ప్రయారిటీ ఏంటి? మీ ప్రయారిటీ ఇది కాదా? వచ్చినప్పటి నాటి నుంచి ఆలోచన చేసి దీనికంటూ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మనం ప్రారంభించున్నాం. మరి లాస్ట్ ఇయర్ ఈ నోటీస్ వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెళ్ళి కేంద్ర మంత్రిని కలిసి మా స్టేట్ పరిస్థితి, మా స్టేట్లో మేము పలానా ఆలోచన చేసి 17 మెడికల్ కాలేజ్ని తీసుకురావాలి, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఒక ఆలోచన చేశాము, దీనికి సర్టెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేసి ఇంత మేము ఇచ్చేసాము అని చెప్పి మన స్టేట్ నీడ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే అప్పట్లో ఉన్నటువంటి యూనియన్ మినిస్టర్ మన్సుఖ్ మాండవ్య గారు ఎంబటే స్పందించి మన స్టేట్ యొక్క నీడ్స్ని గుర్తించి మనకు సపోర్టివ్గా ఉండేందుకు ఇమీడియట్గా కూడా ఒక 1 ఇయర్ పాటు ఆ కండిషన్ని రిలాక్సేషన్ ఇచ్చారు. ఆ రిలాక్సేషన్ ఇచ్చిన నాటికి ఆల్రెడీ మనం ఒక బ్యాచ్ కూడా మనది స్టార్ట్ అయిపోయింది. అంటే 5 కాలేజ్ మనం ప్రారంభించాం, స్టార్ట్ అయిపోయింది. ఈ నెక్స్ట్ కాలేజ్ కోసం మనం రిలాక్సేషన్ కూడా తెచ్చుకున్నాం. అండ్ దీనికి సంబంధించి కొంత హార్డ్ వర్క్ మనం చేస్తున్నాము. సో కాబట్టి ఇంకా ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఎక్కడ డిలే ఉంది? ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? దాన్ని ఇమీడియట్ గా కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేస్తున్నాం. ఎంతో మంది ఆశగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మీ మీద ఉందని చెప్పి గుర్తు చేస్తూ మీ అందరినీ కూడా మేము ఒకటే, ఈ ప్రభుత్వాన్ని ఒక సరైన స్పష్టత ఈ మెడికల్ కాలేజ్ మీద ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో రూరల్ ఏరియాస్ అన్నిట్లో, రిమోట్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్లో, మారుమూల ప్రాంతంలో అన్ని చోట్ల కూడా ఒక మెరుగైన వైద్య సేవలు మరి వారి యొక్క డోర్ స్టెప్స్ దగ్గర ఇవ్వాలి, ఆ గ్రామాల్లోనే ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నావల్ ఇనిషియేటివ్స్కి మరి శ్రీకారం చుట్టి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి పరిస్థితి. ఎంత గొప్పగా ఈ పథకము ఒక గొప్ప రిజల్ట్స్ని ఇచ్చింది, ఎంత చక్కగా కూడా ఈ రోజున గవర్నమెంట్ డాక్టర్ ఆ గ్రామంలో ఉండి వైద్య సేవలు అందించడము, గవర్నమెంట్ డాక్టర్ ఈరోజు లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి వైద్య సేవలు ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఉచితంగా. మరి ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మేము అధికారంలో ఉండగా తీసుకొచ్చాము. ఇది ఒక ప్రివెంటివ్ కేర్ మాదిరిగా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, అంటే ఒక ఫస్ట్ ఎయిడ్ మాదిరిగా ఏదన్నా ఒక ఇష్యూ వస్తే ఆ గ్రామంలో అక్కడే మనకు పరిష్కారం దొరికేటువంటి ఒక గొప్ప కార్యక్రమంగానే మనం చూడొచ్చు. అంటే ఏదున్నా కూడా మన గ్రామంలోనే మనకు వైద్య సేవలు అందుతాయి, అవసరమైతే మనకి ఇంటికే వచ్చి డాక్టర్ చూసేటువంటి ఒక ఆలోచన చాలా గొప్పగా దీన్ని మేము ఇంప్లిమెంట్ చేశాం. ఇది ఎంతో మంది రాష్ట్ర ప్రజలకు మంచి వైద్య సేవలు అందించడంతో పాటు ఎంతో మంది ఆరోగ్యాన్ని కూడా కాపాడినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి ఒక గొప్ప ఫ్యామిలీ డాక్టర్ లాంటి ప్రోగ్రామ్ మీద మీ స్టాండ్ ఏంటి? అసలు ఇది కంటిన్యూ అవుద్దా? దీని మీద మీ ఆలోచన ఏంటి అనేది ఈ ప్రభుత్వాన్ని నేను స్పష్టత ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అలాగే ఆరోగ్య సురక్ష అనేటువంటి ఒక కార్యక్రమం, ఈ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో డాక్టర్స్ వెళ్ళి గ్రామాలను చూస్తారు, ఓపీస్ కండక్ట్ చేస్తారు, అలాగే అక్కడే ఉచిత వైద్య సేవలు అందించడం, టెస్టులు చేయడము, ఇంకేదైనా ఉంటే రిఫరల్ ఏమైనా అవసరమైతే చెప్తారు. సో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆ గ్రామంలోనే అందించినటువంటి పరిస్థితి. మరి ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని మనం అక్కడ అందిస్తే
అక్కడి నుంచి అవసరమైతే మళ్ళీ రిఫరల్ కూడా మరి రికమెండ్ చేసేటువంటి పరిస్థితి. దాన్ని మళ్ళా ఈ కార్యక్రమాన్ని ఫ్యామిలీ డాక్టర్తో అనుసంధానం చేసి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చక్కటి వైద్య సేవలు, వారి యొక్క ఆరోగ్యం పట్ల బాధ్యతని మీకు ఈ కార్యక్రమాల ద్వారా మీకు అర్థమవుతా ఉంది. ఇది మనం చేశాం. మరి ఈ కార్యక్రమం మీద మీ స్టాండ్ ఏంటి? ఇది కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏంటి అనే దాని మీద కూడా ఈ ప్రభుత్వం స్పష్టత ఇవ్వవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అలాగే ఇవన్నిటితో పాటు ప్రివెంటివ్ కేర్, క్యూరేటివ్ కేర్ దీన్ని స్ట్రెంగ్తెన్ చేస్తూ ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం ఏర్పాటు చేయాలి. ఉన్నటువంటి హాస్పిటల్స్ని రివ్యాంప్ చేస్తూ, నాడు నేడు అని చెప్పేసి ఉన్నటువంటి హాస్పిటల్స్ని రివ్యాంప్ చేస్తూ, కొత్త హాస్పిటల్ని తీసుకొస్తూ, అవసరమైన డెవలప్మెంట్స్ చేస్తూ, క్షేత్రస్థాయి నుంచి మనం చూసుకున్నట్టయితే వీటి ఎక్కడైనా అర్బన్ ఏరియాస్లో కావచ్చు, రూరల్ ఏరియాస్లో కావచ్చు, డిస్టిక్ లెవెల్ కావచ్చు, క్షేత్రస్థాయి నుంచి మనం తీసుకున్నటువంటి పిహెచ్సి కావచ్చు, సిహెచ్సిస్ కావచ్చు, ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, డిస్టిక్ హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు. సో టోటల్గా ఇవన్నీ కూడా నాడు నేడులో భాగంగా 17,000 కోట్లతో నాడు నేడు ఖర్చు చేస్తూ ఇవన్నీ కూడా మనం డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నాడు నేడు మీద మీ స్టాండ్ ఏంటి? ఈ నాడు నేడులో భాగంగా మీరు డెవలప్ చేస్తారా లేకపోతే అప్పులు, బాకీలు, బకాయిలు అని చెప్పి సాకుతో దీని నుంచి కూడా మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలిగిపోతారా? సో మీ ప్రయారిటీస్ ఏంటి, మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఇవన్నీ కంటిన్యూ అవుతాయా లేదా అనేటువంటి ఒక స్పష్టతని, మీ స్టాండ్ ఏంటి అనే దాని మీద నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఈ మంత్రి గారిని కూడా సమాధానం చెప్పవలసిందిగా, ప్రజలకు స్పష్టత ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మేము ఒక్కటే చెప్తా ఉన్నాను, ఈ కార్యక్రమాలన్నీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మా ప్రభుత్వంలో మేము మా సాయశక్తుల బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ అనేక సార్లు రివ్యూలు చేసుకొని, అనేక సార్లు ఇంకేం చేయాలి, ఇంకేం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనేక రివ్యూలు కండక్ట్ చేసుకొని 1-2 సార్లు ఏదైనా ఒక స్కీమ్ ఇంప్లిమెంటేషన్కి వెళ్తుందంటే 1-2 సార్లు చెక్ చేసుకొని దాని ఇమీడియట్గా ఏదైనా లూప్స్ ఉన్నా, ఏదైనా ఫ్లాస్ వచ్చినా కూడా వాటిని రెక్టిఫై చేస్తూ, దానికి ఎంత బడ్జెట్ అవసరమైనా కూడా ఏమైనా సరే ఎక్కడ కూడా వెనకాడకుండా, ప్రజలకు ఎక్కడంటి అసౌకర్యం కానీ ఇబ్బంది కలగకుండా మేము ఎంత కష్టమైనా కూడా ముందుకు వెళ్ళి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశాము. ఇదంతా కూడా ఒక రికరింగ్ సైకిల్, ఇదంతా కూడా ఒక రికరింగ్ ప్రాసెస్. సో కాబట్టి ప్రభుత్వంగా ఎప్పుడూ కూడా మా హయాంలో మేము ఎప్పుడు ఈ బాధ్యత నుంచి మేము ఎప్పుడూ కూడా ఇది మాదే ఈ బాధ్యత, ఇది మా టాపెస్ట్ ప్రయారిటీ, హెల్త్ మా టాపెస్ట్ ప్రయారిటీ, ఈ బాధ్యత మాది అని చెప్పి చాలా బాధ్యతగా భావించి మేమంతా కూడా చాలా బాధ్యతగా నడిపాము. మీరు కూడా ఇంకా ఈ సాకులతో వెళ్తే మనం ఏ స్పియర్లోనూ కూడా ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఈ సాకులు కాకుండా ఇంకా బెటర్గా మీరు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ, అలాగే ఈ అన్నిటి మీద కూడా మీరు మీ స్టాండ్ ఏంటో అని ఒక స్పష్టత ఈ ప్రభుత్వం ఇవ్వవలసిందిగా, ప్రజల